నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్. ముందుగా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కమనీయం రమణీయం రామలోరి కళ్యాణం, వేములవాడ ఇల్లంతకుంటలో వేడుకలు. కరీంనగర్లో శ్రీరామనవమి వేడుకలు, భక్తులచే కిటకిటలాడిన ఆలయాలు. మజ్లిస్ ను గెలిపించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు, రేవంత్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి ఆరోపణలు. ప్రైవేటు విద్యా సంస్థల్లో వేడుకలు, అలరించిన చిన్నారుల ప్రదర్శనలు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకం వేద మంత్రాలతో నిర్వహించారు. ఆలయ వెనుక భాగంలోని చైర్మన్ గెస్ట్ హౌస్ వద్ద అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అర్చకులు వేద పండితులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కన్యాదాతలుగా రాచకొండ భాను కాంతి దంపతులు వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఈవో వినోద్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. పెద్ద సంఖ్యలో శివ పార్వతులు, జోగినీలు హాజరై రాముల వారి కళ్యాణాన్ని తిలకించారు. అపర భద్రాద్రిగా పిలుచుకునే కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, సిపి, స్థానిక ఎమ్మెల్యే తదితరులు హాజరు కాగా శాస్త్రోక్తంగా కన్నుల పండుగగా కళ్యాణ వేడుక జరిగింది. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం నేత్రానందంగా జరిగింది. భద్రాచలం తర్వాత రెండవ అతిపెద్ద కళ్యాణ మహోత్సవం ఇల్లంతకుంటలో జరుగుతుండటంతో జిల్లా నలుమూలల నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున కళ్యాణానికి తరలివచ్చారు. హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి, పోలీస్ కమిషనర్ గౌసాలం స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలమాలలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణ మధ్య ఇల్లంతకుంట దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఇల్లంతకుంట దేవాలయంలో ఈ నెల 4వ తేదీ నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక అత్యంత ఘనంగా నిర్వహించారు. కళ్యాణం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. భక్తుల సౌకర్యార్థం షామియానాలు, చలువ పందిళ్లు, బారికేడ్లు, కార్పెట్లు ఏర్పాటు చేశారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం, తాగునీటి వసతి కల్పించారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌసలం ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. వివిధ మార్గాల ద్వారా కళ్యాణానికి హాజరయ్యే భక్తుల కోసం 6 ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేయించారు. సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించారు. ఈ వేడుకల్లో అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓలు రమేష్, మహేష్, ఏసీపీ శ్రీనివాస్, దేవస్థానం ఈవో సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు స్వామివారికి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించగా పండితులు, అర్చకులు వేద మంత్రాల మధ్య సీతారాముల కళ్యాణ వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రాములోరి పెళ్లి కమనీయంగా, రమణీయంగా జరిగింది. నగరంలోని భాగ్యనగర్ సాయిబాబా దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకగా కన్నుల పండుగగా జరిగింది. మాజీ కార్పొరేటర్లు అజిత్ రావు, సదానందచారి, కాలనీ పెద్దలు ఇందులో పాల్గొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
शुभ नक्षत्रे शुभ योगे शुभ सिद्ध्यर्थं नूतन यज्ञोपवीत धारणं करिष्ये संकल्प्य रामचंद्र भगवान की जय కరీంనగర్ మంకమ్మతోట శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక ఘనంగా జరిగింది. ఇందులో మాజీ కార్పొరేటర్ జితేందర్ కాలనీ పెద్దలు పాల్గొన్నారు. కరీంనగర్లోని గాంధీ రోడ్ శ్రీరామ ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నరహరి శర్మ, రఘు పూజారుల సమక్షంలో కళ్యాణ క్రతువు వైభవంగా ముగిసింది. ఉత్సవమూర్తులను కళ్యాణ మండపానికి తీసుకొని వచ్చి ఇక్కడ మేళతాళాలతోటి భక్తులందరి సౌజన్యంతో అత్యంత వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని గత 25 సంవత్సరాలుగా ఆలయ ట్రస్ట్ చైర్మన్ గా నా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీ సీతారాముల కృపతోటి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తూ అదేవిధంగా మరి భక్తజనులందరూ అధిక సంఖ్య లోపల పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం లోపల వాయుపుత్ర సేవా సమితి సభ్యులు, గాంధీ రోడ్ యువజన సంఘ సభ్యులు, అదేవిధంగా ఆలయ సభ్యులందరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని మరి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి కళ్యాణ మహోత్సవం అనంతరం దాదాపు 1500 మంది భక్తులకు పూజ. నగరంలోని గణేష్ నగర్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం గణేష్ నగర్ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారామచంద్ర స్వాముల కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన పలువురు దంపతులు కళ్యాణ క్రతువుల భాగస్వాములయ్యారు. అంటే జ్ఞానేంద్రియాలు జ్ఞానం కలుగాక అని చెప్పి అమ్మాయిని అబ్బాయిని దీర్ఘపెట్టం పెట్టుకోగానే ఒకరికొకరు చూసుకోమని చెప్తాం. ప్రసాదించే రత్నము ప్రసాదిస్తుంది కాబట్టి చక్కటి ఆ కన్యా కరీంనగర్ కమాండ్ రోడ్లో గల శ్రీ రామేశ్వర ఆలయంలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం నేత్రానందంగా జరిగింది. ఈ వేడుకలకు ఆలయ ధర్మకర్తలు, కమిటీ సభ్యులు హాజరయ్యారు. నేను మోక్షాన్ని కలిగిస్తున్నానేటువంటి సంకల్పం మనం చెప్పుకుంటున్నాము. అందుకోసం ఇంకా మంచిగా ఇప్పుడు ఆ భావనతోటి కూడా మీరు మనస్సులో ధ్యానం చేస్తూ నీళ్లు వదిలిపెడుతున్నట్టు భావన చేస్తూ నగరంలోని సప్తగిరి కాలనీ కోదండ రామాలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించారు. నగరంలోని భగత్ నగర్ అంజనాద్రి శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. నిన్న ఎదుర్కోల ఉత్సవం శోభయాత్ర జరగగా ఆదివారం కళ్యాణ క్రతువులు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మేయర్ సునీల్ రావు హాజరయ్యారు. అనేక మంది భక్తులందరూ కూడా గత 2 నెలలుగా ఒడ్లని గోటితోటి తలంబ్రాలుగా చేసి స్వామివారికి సమర్పణ చేసుకుంటున్నారు. చక్కగా భక్తి సభక్తంగా చేసుకుంటున్నట్టు ఇటువంటి కార్యక్రమంలో చాలా వైభవంగా శోభాయాత్ర జరుగుతోంది. శోభాయాత్రలో భాగంగా భగత్ సింగ్ స్టాచ్యూ, అంజనాద్రి క్షేత్రం నుంచి భగత్ సింగ్ స్టాచ్యూ, తర్వాత అక్కడి నుంచి రామచంద్రపూర్ కాలనీ, అంజనాద్రి కాలనీలు, ఇక్కడ నుంచి అంజనాద్రి కాలనీలో వాళ్ళు కూడా అక్కడ సారెని సమర్పణ చేసుకుంటున్నారు కాలనీ వాసులందరూ. నగరంలోని శనివారం మార్కెట్ సమీపంలోని లలితాదేవి టెంపుల్లో శ్రీ సీతారాముల కళ్యాణం వేడుక ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు కళ్యాణ తంతు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకను తిలకించారు. కరీంనగర్ పాత బజార్ చిన్న హనుమాన్ దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక నేత్రానందంగా కొనసాగింది. ఆలయ పరిసర ప్రాంతాల్లోని కాలనీవాసులు పెద్ద ఎత్తున తరలిరాగా అర్చకులు కళ్యాణాన్ని జరిపించారు. అనంతరం అన్నదానం చేశారు. అర్చకులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ, వానం మాముల, శ్రీధర్, కౌశిక్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించగా సైరి, వినయ్ సాగర్, హేమసాగర్, సతీష్, కటక వంశీ, ఏలుగురి మారుతి కాలనీ పెద్దలు పాల్గొన్నారు.
जगन्मात्रे नमः उदरं पूजयामि मंगलाय नमः गुप्तं पूजयामि शिवाय नमः हृदयं पूजयामि माहेश्वराय नमः सर्वाण्यङ्गानि पूजयामि धूपम् आघ्रापयामि वनस्पत्युद्भवेद्दिव्यैर्नानागन्धैस्वयुतः आघ्रेयमानः। కరీంనగర్ చైతన్యపురి కాలనీ మహాశక్తి టెంపుల్ శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక కన్నుల పండుగగా జరిగింది. కేంద్ర మంత్రి సంజయ్ ఇతర నాయకులు హాజరై వేడుకను తిలకించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జిల్లా ప్రజలకు వారు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు శ్రీ సీతారాముల ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. నగరమణి హౌసింగ్ బోర్డు కాలనీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ ఆకుల ప్రకాష్ పద్మ, కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి, కాలనీ పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు వెంకటరెడ్డి కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ రోడ్ శ్రీరామ్ నగర్ కాలనీలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆలయ అర్చకుల మంత్రోచ్చరణ మధ్య శ్రీ సీతారాముల కళ్యాణ వేడుక జరిగింది. అనంతరం అన్న వితరణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రజలు సుభిక్షంగా కరువు కాటకాలు ఏర్పడకుండా క్షేమంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నామన్నారు. చిట్టిమల సత్యనారాయణ జ్యోతి నామం సాయికుమార శ్వేత మహాన్ విధానం सावधानाः व्यासमनियानं गत्वा ततः लोकहासारानुक्रमेण పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మిర్జాంపేట గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. స్వామివారికి పుప్పాల విక్రమసింహారావు, రమాదేవి, పచ్చిక సమ్మిరెడ్డి, అరుణ దంపతులు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. వేద పండితుల మంత్రోత్సవాల మధ్య అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి తిలకించడానికి గాను అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తిని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీ గోపగొండ సారయ్యగౌడ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు సదయ్య, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి, మాజీ సర్పంచ్ పుప్పాల నాగార్జునరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పార్టీ ఆఫీస్ ఎదుట పతాకాన్ని ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్లా మారారని, జన్పద్ గాంధీ భవన్ ద్వారా పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. మంత్రివర్గంలో ఎవరుండాలనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని విడ్డూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే మజ్లిస్ ను గెలిపించాలనుకుంటున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ ను మజ్లిస్ కు అప్పగించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో దేశద్రోహ పార్టీకి, దేశభక్తి పార్టీకి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఆ నరేంద్రుని యొక్క పాలన స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో అటువంటి పాలన కొనసాగుతూనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రంగా,
సంక్షేమ ఫలాలు అమలు చేసే రాష్ట్రంగా, పేద ప్రజలను ఆదుకునేటువంటి రాష్ట్రంగా, చిట్ట చివరి వ్యక్తులకు సంక్షేమ ఫలాలు నీతి నిజాయితీ నిబద్ధతతో అందేటువంటి రాష్ట్రంగా అభివృద్ధి చెందుతున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. అందుకే ఒక్కసారి ఆలోచించండి. ఇలా కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమ పాలనను, రబ్బర్ స్టాంప్ పాలనను అంతమంది బాధ్యత తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి ఆ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఇంకా అగ్రెసివ్ గా కొట్టాలని చెప్పి పార్టీ కోసం, పార్టీని అధికారులు తీసుకురావడం కోసం అందరూ కష్టపడి పనిచేస్తుందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరూ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మెట్లపల్లి గ్రామంలో 20 లక్షల నిధులతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు మాజీ సర్పంచ్ గోనిశ్యాం, కార్యదర్శి రవీందర్ రెడ్డి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం జేపీ భవనాన్ని ప్రారంభించి మాజీ సర్పంచ్ గోనిశ్యాంను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పూర్ణచందర్, తహసీల్దార్ జగదీశ్వరరావు, మాజీ ఎంపీపీ గోపగొండ సారయ్య గౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, మాజీ సర్పంచ్ గోనేశ్యాం, నాయకులు గాజవేణి సదయ్య, తులా మనోహర్ రావు, మునీర్, కోమల మల్లమ్మ, గడ్డం కొమరయ్య, మాజీ ఎంపీటీసీ బోల మాస మల్లా కౌసల్య, శంకర్, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు రావడం, నా మీద మీ మీద వారికి ప్రత్యేకమైన అభిమానంతో ఇవాళ మీకు ఇచ్చిన మాట ప్రకారంగా 3 పసర్ల ఒక్క గింజ కటింగ్ కాకుండా చూసినాం. మరి ఆనాడు ఇదే ముట్లపల్లి గ్రామంలో 10 కిలోలు కట్టైనా, 12 కిలోలు కట్టైనా, 15 కిలోలు కట్టైనా 4 ఎకరాలలో 100 క్వింటాలు వండితే 10 నుండి 15 క్వింటాలు కట్ చేశాం. అరగాలం రైతు పండించిన పంట ఎండనక, వాననక, రేయనక, పగలనక కాయ కష్టం చేసి రక్తాన్ని చెమట లెక్క వడిసి కష్టపడి పండించిన పంటను ఇవాళ వాళ్ళ బుంద మీద పెట్టినట్టు అయింది. దాదాపు సంవత్సరానికి 25 ఇళ్ల చొప్పున 4 ఏళ్లలో 100 ఇళ్లు ఇచ్చేటువంటి బాధ్యత. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో శ్రీకృష్ణ దేవాలయ ఆవరణంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సొన్నాయి టెంకం శివరామకృష్ణ ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తండ్రి లక్ష్మీ జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే హుసేన్ మియా వాగు నుండి రాయపేట పంప్ హౌస్, అక్కడి నుండి గొలుసుకట్ట చెరువులకు నీటి సరఫరా అవుతున్న తీరును ఆయన పరిశీలించారు. శ్రీరాంపూర్లోని నీలకట్ట చెరువును ఎమ్మెల్యే చింతకుంట పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టేలాండ్ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు కృషి చేసిన మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ తో పాటు పలువురు నాయకులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగొండ సారయ్య గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గాజనవేణి సదయ్య, మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి, నాయకులు మాదాసి సతీష్, ఎండి మునీర్ పాల్గొన్నారు. కరీంనగర్ పద్మనగర్ మానేరు సిబిఎస్ ఉన్నత పాఠశాలలో మానేరు క్యాట్ 2025 అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మార్చిలో 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్యాట్ 2025 పరీక్షలు నిర్వహించింది మానేరు విద్యా సంస్థలు. ఇందులో 1500 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా మొదటి 3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు బహుమతులు, నగదును అందించారు. మొదటి ర్యాంక్ విద్యార్థికి 5000, రెండవ ర్యాంకుకు 3000 రూపాయలు, మూడో ర్యాంక్ విద్యార్థికి 2000 రూపాయల నగదుతో పాటుగా మెమోంటోను అందించారు. ఈ కార్యక్రమానికి స్పెక్టోఫీ ఐఐటి నీట్ ఫౌండేషన్ సిఐఓ కృష్ణయ్య, నర్వా, మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతారెడ్డి హాజరై మాట్లాడారు. మానేరు విద్యా సంస్థల్లో స్పెక్టోఫీ ఐఐటి నీట్ ఫౌండేషన్ విద్యా బోధన అత్యున్నత ప్రమాణాలతో జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెక్టోఫీ ఫౌండేషన్ సిఎస్ఎం మనక రజనీకాంత్, మానేరు విద్యా సంస్థల డైరెక్టర్ కడారి సునీతారెడ్డితో పాటుగా ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, అకాడమిక్ ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పిల్లవాడికి ఉంటే వాడి మ్యాథ్స్లో అకాడమిక్ టాలెంట్ ఎక్కుందని పరీక్షలో వాళ్ళ పరిస్థితి అక్కడ ఉన్నది. మరి మన పిల్లలకి ఇప్పుడు ఇటువంటి కాంపిటీషన్స్ తప్పక రాయించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ ప్రత్యేక ధన్యవాదాలు. మీరంతా ఒక ఉత్సాహంగా
ఈ యొక్క పరీక్ష నేను పెట్టిందని రాయించి మీ పిల్లల్ని ఫస్ట్ ప్రోత్సహిస్తున్నారు చూడండి. ఫస్ట్ మిమ్మల్ని నేను నిజంగా అభినందిస్తున్నాను. యు ఆర్ గ్రేట్ పీపుల్. మీరు ఇద్దరే పంటలు మీ ముందే ఉంచుతారు వాళ్ళు. కాబట్టి మీరు చేసే పని అప్రిషియేట్. అద్భుతంగా మీరు సహకరించారు, చాలా ఆనందంగా ఉంది. అలాంటి ఆ పరీక్ష పెడితేనే ఈరోజు ఆ పరీక్షలో ఎన్రోల్మెంట్ దాదాపుగా 1700-1800 దాకా అయ్యున్నది. అన్నారు చాలా స్కూళ్ళల్లో ఇంకా పెయింటింగ్ ఏముంది వాళ్ళకు, రేపు పొద్దున టెక్నాలజీ మారిపోతుంది, అసలు అవసరమే లేదనుకుంటారు. ఆర్ట్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ ఫీల్డ్ ఎంజాయ్ చేయగలుగుతారు, ఆ ఫీల్డ్లో జాబ్ కొట్టగలుగుతారు. అంటే ఆర్ట్ అప్లికేషన్ టెక్నాలజీ మారినా కూడా యూఐ ఇంజనీర్ కావడానికి పనికొస్తుంది. అలాగే సోషల్ స్టడీస్ని ఇప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం చాలా మంది. రేపు లాయర్లకి డిమాండ్ రాబోతుంది. 2030 తర్వాత సైబర్ క్రైమ్ లాయర్స్కి బాగా డిమాండ్ వస్తుంది. మళ్ళీ మనం 5 సంవత్సరాల తర్వాత ఇదే స్కూల్లో కలుస్తూ గుర్తుపెట్టుకోండి. కరీంనగర్ వావిలాలపల్లిలోని సెయింట్ పాల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లీనా ప్రియదర్శిని, చైర్మన్ రాజ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారుల్ని అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నారులకు మంచి అలవాట్లు నేర్పాలని తల్లిదండ్రుల్ని కోరారు. లక్ష్యం ఎంచుకొని కృషి పట్టుదలతో ముందుకు సాగాలని సూచించారు. విద్యార్థులు సాధించిన విజయాలు, ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు చైర్మన్. ఈ వేడుక జాతీయ గీతంతో ముగిసింది. ఉభయ సభల్లో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడం పట్ల బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో సంబరాలు అంబరన్నంటాయి. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో టపాసులు పేర్చి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, బండి సంజయ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి ముజీబ్ హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సమీ పర్వేజ్, రాష్ట్ర కార్యదర్శి బల్బీర్ సింగ్, మైనార్టీ మోర్చా పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎండి బషీరుద్దీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ తాజ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే జై మోడీ అమిత్ షా జై రైట్ ఓకే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కమనీయం రమణీయం రామలోరి కళ్యాణం, వేములవాడ ఇల్లంతకుంటలో వేడుకలు. కరీంనగర్లో శ్రీరామ నవమి వేడుకలు, భక్తుల చెక్కిటకిర్లాడిన ఆలయాలు. మజ్లిస్ ను గెలిపించేందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు, రేవంత్ సర్కార్పై కేంద్ర మంత్రి బండి ఆరోపణలు. ప్రైవేటు విద్యా సంస్థల్లో వేడుకలు, అలరించిన చిన్నారుల ప్రదర్శనలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానేరు న్యూస్.